2026వ సంవత్సరం మార్చి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి కుజుడు, శుక్రుడు, గురువు బాగున్నాడు. కుజుడు వల్ల భూములు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. మరి శుక్రుడు వల్ల వివాహాలు, శుభకార్యాలు, గురువు వల్ల విద్యా, ఉద్యోగం, విదేశయానం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా బాగుంది. కానీ ఈ రాశికి కూడా రాహువు బాగున్నాడు. రాహువు, కుజుడు, శుక్రుడు, గురువు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. శని పూర్తిగా బాగాలేడు. తర్వాత ఈ శని వల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మరి శుక్రుడు, గురువు బాగున్నాడు. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, విదేశీయానానికి వెళ్ళే వాళ్ళకి బాగుంది. శుక్రుడు అంటే ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళకి, వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి పూర్తిగా బాగాలేదు. మరి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉంది. మరి బిల్డర్కి కూడా, బిల్డింగు కట్టేటువంటి వాళ్ళకి కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ పూర్తిగా బాగుంది. మరి ఈ 3 నక్షత్రాలు ఏమిటాయంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళైతేనే ఈ రాశి అవుతుంది. ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, పిలిచే పేర్లను బట్టి రాశి అనుకోవద్దు. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, ఆ రోజున ఈ నక్షత్రాలు కావాలి. మూలా నక్షత్రం, మూల పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశులు అయితేనే మీది ధనస్సు రాశి అవుతుంది. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. బతకడమే కష్టం అన్నంత పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే చెప్పాలి అంటే కుజుడు, రాహువు, శుక్రుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నారు. ఇది మీకు సద్వినియోగం కావాలంటే ఈ శని దోషం పోవాలి. శని దోషం పోవాలంటే శనికి 19,000 తప్పనిసరిగా జపం చేయించుకోవాలి. నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ శని ఈ రాశిలో ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమల పుట్టల దగ్గర మట్టి నేలల్లో వేయండి. ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి. మారేడు గ్రహాలతో ఈశ్వరుని పూజించండి. ఇట్లాంటివి చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అలా మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనేటట్లయితే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం మేము చూడగలుగుతాం. అట్లా మీకు కావాలంటే తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోవాలి. అట్లా మీ జాతకం చెప్పాలనేట్లయితే మా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. 6300061241 ఇదో నెంబరు. ఇంకో నెంబరు 7801071946 ఈ నెంబరు. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా సరే ఫోన్ చేసి మీ జాతకం వివరంగా చెప్పించుకున్న తర్వాత దోషాలు పోవటానికి, దానికి తగినటువంటి ఆ దోషాలు పోవటానికి ఏ పూజలు చేయాలో అవి కూడా మా ద్వారా చేయించడం జరుగుతుంది. దానికి మళ్ళీ వేరే ఫీజు ఉంటుంది. ఇది బాగా గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. స్వస్తి.